కడప జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బొగ్గవంక పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న షామిరియా బ్రిడ్జి సమీపంలో నీటి గుంతలో పడి 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గుర్రాలగడ్డ వీధికి చెందిన సయ్యద్ యూసఫ్ చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్థానికులు వెంటనే బాలుడిని బయటకు తీసి రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కడప ఆర్డీఓ మురళి, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, తహసీల్దార్ మహబూబ్ చంద్ కలిసి పరిశీలించారు. మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆర్డీఓ మురళి చెప్పారు. సంఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇది చిన్న నరసింహ అబ్బాయి నారసింహ 5 ఇయర్స్ అబ్బాయి ఇక్కడ వాటర్లో పడిపోయి చనిపోవడం జరిగింది. ఇక్కడ ఎందుకు నరసింహ జరిగింది, ఎలా వచ్చారనేది డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇక్కడ ఈ కాంట్రాక్టర్ ఎవరు వర్క్ చేసే అతను కూడా అక్కడ కొంచెం అక్కడ ఎవరు పిల్లలు ఎవరు రానికుండా అక్కడ బ్యారికేడ్స్ అడ్డం పెట్టమని చెప్పడం జరిగింది ఆల్రెడీ. దీనిపైన పూర్తిగా డీటెయిల్ ఎంక్వైరీ చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వాళ్ళ కుటుంబానికి కూడా ఏదైనా ఆర్థికంగా సాయం చేయడానికి మా వంతు ప్రయత్నం చేసి కలెక్టర్ గారు కూడా నివేదిక పంపడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ఇష్యూస్ ఇక్కడ జరగకుండా అక్కడ బ్యారికేడ్స్ అడ్డం పెట్టి ఎవరిని రానివ్వకుండా దీని మీద గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలం వస్తూ ఉంది కాబట్టి గాలి వాన ఇట్లాంటి సిచ్యువేషన్ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు.